రైతే దేశానికి వెన్నెముక అంటారు, కాని ఆ వెన్నెముకకు బలాన్నిచ్చే పోరాట పటిమ కరువైంది. ఇదే ఉద్దేశంతో రైతుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సంస్థ భారతీయ కిసాన్ సంఘ్. తాజాగా సంగారెడ్డి పట్టణంలో జరిగిన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి సమావేశం రైతుల పట్ల ఆ సంఘంకున్న నిబద్ధతను చాటిచెప్పింది. జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశానికి, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు కొండల సాయిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా శ్రీ పరశురామ భగవానుడి విగ్రహానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షులు కొండల సాయిరెడ్డి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాటం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రైతుల భవిష్యత్తు కోసం కొన్ని కీలక ప్రణాళికలను వారు ప్రకటించారు. వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 గ్రామాలకు భారతీయ కిసాన్ సంఘాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, భూసారాన్ని కాపాడే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మండల స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకుని, స్థానిక సమస్యలను చర్చించుకోవడం ద్వారా రైతులు మరింత బలోపేతం కావాలని సూచించారు. ఈ సమావేశంలో తెలంగాణ, పూర్వ ఆంధ్రప్రదేశ్ పూర్వాధ్యక్షులు పర్యాద అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబిర్ ఆనందరావు, కోశాధికారి లింగన్న మాణిక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డితో పాటు పలు మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతులంతా ఐక్యంగా ఉంటేనే వ్యవసాయం పండుగలా మారుతుందన్న సందేశంతో ఈ సమావేశం ముగిసింది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల కోసం, రైతుల ద్వారా నడపబడుతున్న స్వచ్ఛంద రైతు సంస్థ. ఇది రాజకీయేతర రైతు సంస్థ. ఈరోజు 4 మార్చు 1979 రాజస్థాన్ కోటలో ప్రారంభమైన భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా పనిచేస్తూ ఉంది. ఈరోజు 73,000 గ్రామాలలో మాకు గ్రామ కమిటీలు ఉన్నాయి. 80% జిల్లాలలో కూడా జిల్లా కమిటీలు ఉన్నాయి. రాబోయే సంవత్సరము భారతీయ కిసాన్ సంఘ్ యొక్క సదస్యత సంవత్సరం. అంటే భారతీయ కిసాన్ సంఘ్ ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామశాఖ సభ్యత్వం, గ్రామంలో సభ్యత్వం చేసి గ్రామ కమిటీ, ఆ తర్వాత మండల కమిటీ, తాలూకా కమిటీ, జిల్లా కమిటీ, ప్రాంత సభలు, అఖిల భారత మహాసభలు 1 సంవత్సరం పాటు జరిగి పూర్తి కార్యవర్గం ఏర్పడుతుంది, నూతన కార్యవర్గాలు. భారతీయ కిసాన్ సంఘ్ అనేది ఏ రాజకీయ అనుబంధ సంస్థ కాదు. కొందరు అనుకుంటారు ఇది రాష్ట్రీయ స్వయం సేవకు నుంచి ప్రేరణ నుంచి వచ్చింది కదా, కానీ రాష్ట్రీయ స్వయం సేవకు హిందుత్వం కొరకు పనిచేస్తుంది. కిసాన్ సంఘ్ రైతుల కోసం పనిచేస్తూ ఉంది. ఇది అంతేకాకుండా ఈరోజు మేము దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభం నుంచి కూడా ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా లాభసాటి ఇవ్వాలనేది మా డిమాండ్. ఈరోజు లాభసాటి ధర వాస్తవంగా ప్రకటించబడడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన లెక్కల ఆధారంగా మినిమం సపోర్ట్ ప్రైజు ప్రకటిస్తూ ఉన్నారు. సరే, దాన్ని మేము భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఆమోదిస్తూ ఉంది. సరే, గతం కంటే ఎక్కువ ధరలు కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయిల్ మనకు ఉత్పత్తులు, పప్పుల ఉత్పత్తి తక్కువ ఉన్నాయి కాబట్టి వీటికి ధరలు పెంచి ఆ ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు వస్తుంది. ఏదైతే 23 పంటలకు ధర ప్రకటిస్తున్నారో కొనుగోలు వ్యవస్థ అనేది లేదు. అంటే పంటలు వేయాలనుకున్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ధర కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తాం. అంతేకాదు, చాలా విషయాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి ఉచిత పథకాలు ప్రకటించడము, అప్పు మాఫీ చేస్తామనడం ఏదైతుందో దీన్ని భారతీయ కిసాన్ సంఘ్ సమర్థించడం లేదు. మాకు పంటలు పండిన దానికి సక్రమంగా కొనుగోలు చేసి లాభం ఇవ్వాలి తప్ప ఈ పేరుతోని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినాక మర్చిపోవడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అందుకొరకే ప్రభుత్వం చేసిన వాగ్దానాలపై నిలదీత కార్యక్రమం అన్ని కలెక్టర్ ఆఫీసుల ఎదుట ధర్నా చేయాలనే ప్రయత్నం కూడా చేయబోతోంది. ఈరోజు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ పంటల బీమా ఉంటే రైతాంగానికి పంటల బీమా, వర్షాధార బీమా వచ్చే అవకాశం ఉండే. కానీ ఈరోజు
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రము ప్రకటిస్తూ ఎలాంటి బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం లేదు. ఇది బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా రైతుల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం అంటూ చెప్తా ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ప్రకటించిన వాగ్దానాల్ని నిలబెట్టాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది.